ఎవరైతే భారత భూభాగాన్ని పరిపాలించినటువంటి యొక్క శ్రీరామచంద్రుడు చక్రవర్తి, ఆయన ప్రేరణ తీసుకోవాల్సినటువంటి యొక్క వ్యక్తులు ఆశ్చర్యంగా విదేశీ దండయాత్రల వలన నష్టం చేసినటువంటి దండయాత్రలు చేసినటువంటి వాడు మా గొప్పవాడు అని చెప్పడము, వాళ్ళే ప్రేరణ అని చెప్పి భావించుకున్నటువంటి ఒక ములాయం సింగ్ లాంటి వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళ యొక్క అధికారం నిలుపుకోవడం కోసం మందిర నిర్మాణము జరగడానికి వ్యతిరేకించారు, రోడ్లను కూడా తవ్వేశారు. ఈ రకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరినటువంటి కరసేవకుల బృందాలు అప్పటి ప్రాంత కార్యవాహ గారు మల్లారెడ్డి గారు, వారి నేతృత్వంలో ముదిగంటి మల్లారెడ్డి గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం గుండేరావు గారు, మరి పుల్లారెడ్డి గారు, ఇటువంటి పెద్దలు ఆ సమయంలో మరొక వైపు అద్భుతమైన సాహిత్యం, అయోధ్యలోన రాముని గుడి కట్టి తీరుతాం, పట్టు వదలకుండ ప్రతిన బట్టి తీరుతాం, నిలబెట్టి తీరుతాం అంటూ ఇట్లా అద్భుతమైనటువంటి ఒక సాహిత్యం కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, గుండేరావు గారు, ఇటువంటి వాళ్ళు మంచి రాసినటువంటి ఒక పాటలు,